నమస్తే రమ్మగారు. నమస్తే జీ. ఏదైనా ఒక మంచి కథ చెప్తారా? చాలా తెలివైన వాడి కథ ఒకటి చెప్దాం. మ్మ్. ఇవాళ రేపు తెలివైన వాళ్ళంటే ఎవరు చేయ జనరల్గా అసలు నీ ఐడియా? నా ఐడియా ఏంటంటే ఎవరితోనూ ఇష్యూ లేకుండా తన పని తను కామ్గా చేసుకుంటూ పోతూ గొడవలు గోలలు ఇలాంటివి లేకుండా అదే తన లైఫ్ ఒక సెటిల్మెంట్ ఉండేలాగా అని నేను అనుకుంటానండి. పాలిష్డ్గా చెప్తున్నా. నాకు తెలిసిన లాంగ్వేజ్ అంటే రమ్మగారు తెలివిగా తెలివి. నువ్వు తెలివిగా చెప్తున్నావు. తెలివి అంటే ఎంతటి వాడినైనా బోల్తా కొట్టించేయటం తెలివి. అదే తెలివి అంటే. అదే మరి తెలివి అంటే. అది తెలివి అంటే లేకపోతే మార్కులు రావడం, నా జీవితాన్ని నేను జీవిస్తా అంటాం తెలివి ఏమిటి? అదే అందరూ చేస్తారు. అది అది మంచి తెలివి రమ్మగారు. మంచే చెడా అడిగానా నేను అడగలేదు. అది కాదు కదా రమ్మగారు. తెలివి అంటే ఏమిటి? ఎవరినైనా సరే పట్టి కొట్టించేయటం, బోల్తా కొట్టించేయటం. అది అదే నేను accept చేయలేదు. చెప్పండి. తెలివితేటలు అంటే మామూలుగా మన జనరల్ తెలివితేటలు చేయ మంచి మార్కులు, ఎన్ని మార్కులు వచ్చినాయి వాడి భలే జీకే. ఏ విషయం మాట్లాడినా వాడు మాట్లాడేస్తాడు, అదొక తెలివి. ఏ పరీక్షలో అయినా వాడికి మార్కులు వచ్చేస్తాయి, వాడి ర్యాంక్ వచ్చేస్తుంటుంది, అది ఇంకో తెలివి. ఏ పని చెప్పినా చేసేస్తాడు, అది ఇంకో తెలివి. ఎక్కడికి వెళ్ళినా నెగ్గుకు వస్తాడు, అది ఇంకో తెలివి. ఎన్ని ఉన్నాయి చూడు తెలుగు. అదే కదా. ఇన్ని తెలుగులతో పాటు అష్ట తెలుగులు అంటాం మనం. 8 రకాల తెలుగులు. అవునా? 8 రకాల అష్ట తెలుగులు అంటాం. 8 రకాల తెలుగుల్లో ఆఖరిది అన్నిటికంటే చాలా అద్భుతమైనది ఏంటంటే ఎవరినైనా పల్టి కొట్టించడం. ఎవరికైనా వాళ్ళు బుట్ల పెట్టేస్తారు. వీళ్ళు ఎవరినైనా బుట్ల పెడతారు. కొంతమంది ఉంటారు చూడట్లా, అట్లా అతి తెలివి కలిగిన వాడు. దాన్ని తెలివి కాదు, అతి తెలివి. అతి తెలివి వాడు ఒకటి కథ చెప్తాం. ఓ ఊళ్ళో కుర్రాడు ఉండేవాడు. వాడు భలే చురుకు. చుట్టుపక్కల ఊళ్ళల్లో వాడికి మంచి పేరు ఉండేది. వాడు చురుకు, వాడు అబ్బో, వాడు కత్తి, వాడు ఇంకోటి ఏదో, ఇలాంటివి బాగా చెప్పుకునేవాళ్ళు. అయితే వీడు ఒకనాడు ఒక మిఠాయి అంగడి వాకిట్లో నుంచున్నాడు. వాడు భలే తెలివి, భలే తెలివిగా ఉండేవాడు. అయితే ఓసారి ఏమైందంటే ఒక మిఠాయి దుకాణం ఎదురుకుండా నుంచున్నాడు. మిఠాయి తిందామని ఉంది, డబ్బులు లేవు, ఉన్నా ఇచ్చే ఉద్దేశం లేదు. ఓకే, సరే అక్కడి నుంచి మిఠాయి దుకాణం ఆయనతో కాసేపు మాట్లాడి ఆయన ఇంప్రెస్ చేశాడు. ఓ మిఠాయి బుట్ట అరువు తీసుకున్నాడు. వస్తాను, డబ్బులు తెచ్చిస్తా అని చెప్పాడు. సరేనన్నాడు. మిఠాయి దుకాణం ఇంత బాగా మాట్లాడుతున్నాడు మరి కదా. సరే, పేరేంటి బాబా? నా పేరు డబ్బిచ్చండి అని చెప్పాడు. డబ్బిచ్చి అని చెప్పాడు. సరే, ఈ మిఠాయి చక్కగా బుట్ట మోసుకుని టకాటక లోపల ఉన్న తీపి ఉంది నోట్లో వేసుకుంటూ ఏలేసుకుంటూ వాడిని నడుచుకుంటూ పోయాడు. మధ్యాహ్నం వస్తాడు, సాయంత్రం వస్తాడు. చూసాడు, మధ్యాహ్నం లేదు, సాయంత్రం లేదు, మర్నాడు మధ్యాహ్నం దాకా వాడు రాలా. అక్కడి నుంచి వీడు ఆ ఊరు రాజుగారు చాలా గట్టివాడు. అక్కడున్న సైన్యం కూడా చాలా గట్టిది. అసలు వాళ్ళు అంతా మామూలు వాళ్ళు కాదు, అందరూ తెలివైన వాళ్ళే. వీడు మన మిఠాయి దుకాణం వాడు పోయి రాజుగారికి ఫిర్యాదు చేశాడు. బాబు, నిన్న పొద్దున ఒక డబ్బిచ్చి మిఠాయి బుట్ట పట్టుకెళ్ళాడండి, నాకు డబ్బులు ఇవ్వలేదండి అన్నాడు. డబ్బిచ్చి పట్టుకెళ్ళాడంటూ ఏమిటో మాట్లాడతావేమిటి? డబ్బిచ్చాడు కదా, వెళ్ళిపోను అన్నాడు రాజుగారు. అంతేగా. ఇక రెండో వాక్యం ఇలా. ఆయనేమో చాలా విసుగు రాజుకి, ఎక్కువ తక్కువ వాక్యాలు ఆయన విండు. డబ్బిచ్చి పట్టుకెళ్ళాడు అంటే డబ్బిచ్చినట్టే, అంతే కదా. బాగుంది. డబ్బిచ్చి పట్టుకెళ్తే ఇంకేం మాట్లాడతావు, నేను పంపించేయండి రా అని పంపించేశారు. వాడు రాజుగారిని చూడడానికి ఒక స్వీట్ డబ్బా పట్టుకొచ్చాడు. స్వీట్ డబ్బా దిగబడిపోయింది, ఆయన వెళ్ళిపోయాడు. ఈ స్వీట్ డబ్బా కూడా వేస్టే, పనేం అవ్వలేదు. వాడికి ఏం చేయాలో తెలియలే. డబ్బిచ్చి పట్టుకెళ్ళాడంటే డబ్బిచ్చాక ఇంకేమిటి అంటారు ప్రతి వాళ్ళు. ఏం చేయాలో అర్థం కాలేదు. సరే, ఈ లోపల ఏమైంది, వీడు వేరే ఊరు వెళ్తుంటే రాజుగారి చాకలబ్బాయి ఎదురొచ్చాడు. చాకలబ్బాయి ఎదురొస్తే చాకలబ్బాయి దగ్గర బట్టల మూట. వీడేం చెప్పాడు, ఆ మూట బుట్ట ఉంది కదా, మిఠాయి బుట్ట. ఒరే, అక్కడ ఫ్రీగా మిఠాయి బుట్టలు పంచి పెడుతున్నాడు రా, నువ్వు తెచ్చుకోలేదా? నువ్వు చూడు, నేను తెచ్చుకుని తింటున్నాను. ఒక గుప్పెడు మిఠాయి ఎత్తి వీడి చేతిలో పెట్టాడు. చాకలి కుర్రవాడు అది నోట్లో వేసుకుని, ఎంత బాగుందో నేతి మిఠాయి, ఏమిటి ఇదే పంచి పెడుతున్నారా బాబు అన్నాడు. ఇదే పంచి పెడుతున్నారు, నేను నీ మూటకి నేను కాపలా ఉంటా, నీ బట్టల మూటకి, నువ్వు వెళ్ళు, మిఠాయి బుట్ట ఇస్తారు తెచ్చుకో అంటే అని నా పేరు నిన్న మధ్యాహ్నం అని చెప్పాడు. నిన్న మధ్యాహ్నం బాగున్నాయి. వీడు పోయాడు. అక్కడ మిఠాయి బుట్టలు ఏమీ లేవు, వెనక్కి వచ్చేసరికి మూట లేదు, నిన్న మధ్యాహ్నం కూడా లేదు, వాడు లేడు. ఏం చేయాలో తెలియలేదు వీడికి. మూట లేకపోతే ఇప్పుడు రాజుగారి బట్టలు సాయంత్రానికి అప్పచెప్పద్దు. రాజుగారి దగ్గరికి పోయాడు. నిన్న మధ్యాహ్నం నా మూట పోయిందండి, నిన్న మధ్యాహ్నం దగ్గర వదిలిపెట్టాను, నిన్న మధ్యాహ్నం నుంచి వీడు చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు నిన్న మధ్యాహ్నం అనేది ఎలా ఉంది, పేరుగా లేదు. నిన్న ఎవరు పట్టుకెళ్ళారు, నిన్న మధ్యాహ్నం అండి అన్నాడు.
నిన్న మధ్యాహ్నం పట్టుకెళ్తే ఇప్పుడు వచ్చి చెప్తావా నువ్వు నాకు? పో అన్నాడా? పో అన్నాడు రాజు. పొమ్మన్నాడు. నీకు దిక్కుంచోడు చెప్పుకో. నిన్న మధ్యాహ్నం పోతే ఇవాళ వాడు అది కాదండి, వాడి పేరండి, వాడి పేరు లేదు గీడి పేరు లేదు, ఈయనకి అంత వినే విసుగులేవి ఓపిక లేదు అదే కదా. ఆయనకి అసలే పుట్టెడు విసుగు. రోజులు గడిచిపోయినాయి. వాడు చక్కగా రాజుగారి బట్టల మూటని లేవ తీసుకెళ్ళిపోయాడు. మిఠాయి బుట్టను ఖాళీ చేసి అవతల పడేశాడు. బట్టల మూట మీద తీసుకెళ్ళిపోయి హాయిగా రాజుగారి బట్టలన్నీ వాడు వేసేసుకుంటున్నాడు. కొన్ని రోజులు గడిచిపోయినాయి. ఓ రోజు రాజుగారు మంచినీళ్ళు గుర్రం మీద ఎక్కడికో వెళ్తున్నాడు. ఎక్కడి నుంచో తిరిగి వస్తున్నాడు. మన ఈ డబ్బిచ్చిగా అబ్బాయి కుర్రవాడు అక్కడ నుంచుంటే రాజు అన్నాడు, అబ్బాయి ఈ గుర్రాన్ని కాస్త పట్టుకో, నేను చెరువులోకి వెళ్ళి కాసిన మంచినీళ్ళు తాగొస్తాను అని చెప్పాడు. గుర్రం నీళ్ళ వైపుకి దిగే ఉద్దేశంలో లేదు. మామూలుగా గుర్రాలు నీళ్ళలోకి దారి తీస్తాయి, దాన్ని దాహం వేస్తే అది దారి తీసేస్తుంది, అది గట్టు మీదే నుంచుంది. ఈయన ఏం చేశాడు, కుర్రాడికి ఇచ్చి దిగబోతూ నీ పేరేమిటో అన్నాడు. నా పేరు గుర్రాలవాడండి అని చెప్పాడు. గుర్రాలవాడు అని చెప్పి రాజుగారు లోపలికి వెళ్ళి చెరువులో దిగి కాస్త కాళ్ళు కడుక్కుని కాస్త నీళ్ళతో మొహం మీద చల్లుకొని ఓ దోసెడు తాగి వెనక్కి తిరిగి చూస్తే గుర్రాలవాడు లేదు, గుర్రము లేదు. వాడు లేడు, గుర్రము లేదు. ఈయన ఆదరా బాదరా చెరువు గట్టు మీదకి ఎక్కాడు. ఎక్కడ ఏమీ కనపడి వాడు ఆ గుర్రం వేసుకుని లగెత్తుకుని వెళ్ళిపోయాడు. ఇక రాజుగారు కాళ్ళు ఈడ్చుకుంటూ వచ్చాడు. అక్కడ ఏ ఊరి దగ్గర ఈయన ఆగాడో అక్కడ ఉన్న తహసీల్దార్ని గాకేస్తే వాడు ఇంకొక గుర్రాన్ని ఇచ్చి పంపించాడు. అక్కడి నుంచి రాజుగారు ఊళ్ళోకి వెళ్ళాక మంత్రి పిలిచేపాడు, గుర్రాలవాడు నా గుర్రాన్ని పట్టుకుపోయాడు అని చెప్తే, గుర్రాలవాడు పట్టుకెళ్తే ఇంకా పెద్ద ప్రశ్న ఏముందండి అందులో అంటాడు మంత్రి. గుర్రాలవాళ్లే కదా గుర్రాలు పట్టుకెళ్ళేది ఎవరు? అంతే, గుర్రాలవాడు. పట్టుకెళ్ళింది ఎవడు? గుర్రాలవాడే. సరిపోయింది. ఇంకేం గుర్రాన్ని పట్టుకుపోయాడు. ఇంకా రాజుగారికి ఏం చెప్పాలో తెలియలా. తనేం చేశాడు, ఇంతకుముందు ఇలాంటివి రెండేవో జరిగినాయి. అప్పుడేమో తను వాళ్ళ మాట వల్ల తన మాట ఎవరు వింటలే. వీడు చక్కగా ఈ గుర్రం వేసుకుని అటు ఇటు తిరుగుతూ వెళ్తుంటే ఒక చోట ఏమైంది, ఒక ముసలి మా అమ్మ ఒక మనవరాలు కనపడ్డారు. ఆ మనవరాలు ఒక 15-16 ఏళ్ళది, చక్కగా ఓణి అది వేసుకుని చిలకల్లే ఉంది, వాల్ జడేసుకుని ఏరు దాటుతుంటే మా అమ్మ ఏ దాటించమన్నావా అన్నాడు. బాబు దాటించిన అయినా చచ్చిపోతున్నా, ఏట్లో కాళ్ళు తీస్తే కాలు పెట్టలేకపోతున్నాను అని చెప్పేసి మా పిల్లని కూడా దాటించు బాబు అని. అలాగే అని పిల్లని లేవ తీసుకుని ఎక్కించుకున్నాడు. నా పేరు దాని మొగుడు అని చెప్పాడు. గుర్రం మీద ఎక్కించుకున్నాడు. గుర్రం దాటాక ఏరు దాటాక ముసలిమామ ఇంకా ఏటు కట్టుకుని కూర్చుంది, వస్తాడు అనుకుంటుంది. మన 2 అడుగులు వేసింది నీళ్ళల్లోకి, మన వల్ల కాదనుకున్నారు. కుర్రాడు కనిపించాడు, పిల్లని ఎక్కించింది. ముందు పిల్లని దింపాలి, అందుకని పిల్లని ఎక్కించింది. వీడు పిల్లని వేసుకుని లాగే వెళ్ళిపోయాడు. ఇక దాన్ని తీసుకుపోయి పెళ్లి చేసేసుకున్నాడు వాడు. ఈ ముసలిమామ ఓ పూటంతా చూసింది, గుర్రం లేదు, మనవరాలు లేదు. అక్కడి నుంచి ఇలా దిబోమని ఏడ్చింది. దాని మొగుడు దాన్ని లేవ తీసుకుపోయాడో అని ఏడ్చింది. అందరూ రాజుగారి దగ్గర మూసిపోయారు. ముసలమ్మని, నా మనవరాలను ఎవడో తీసుకుపోయాడండి. ఎవరు తీసుకుపోయారు అన్నాడు. దాని మొగుడు అండి. దాని మొగుడు దాన్ని తీసుకెళ్తే నువ్వు వచ్చి నాకు చెప్తావేమిటి? దాని మొగుడు కాకపోతే ఎవడు తీసుకెళ్తాడు? వేరే దాని మొగుడు తీసుకెళ్తే బాధపడాలి. ఇంటికి వెళ్ళిపో అన్నాడు రాజు. ఏం చేస్తుంది ముసలమ్మ? ఎంత చెప్పినా రాజుకు ఎక్కల, మాట్లాడకుండా ఊరుకుంది. పోనీలే ఎవరో ఒకళ్ళ పిల్లని తీసుకుపోయారు. అది తీసుకుపోయి చక్కగా వాడు రాజుగారి బట్టల్లో ఉన్నవాడు హ్యాపీగా ఏదో వేరే ఊళ్ళో పెళ్లి చేసుకుని ఇవే తెలివితేటలతోటి లాంగ్ లివింగ్ అనమాట. వాడు ఎంతకాలమో ఉన్నాడు. ఎవరో ఒకళ్ళని ఏదో రకంగా టోపీలు పెట్టుకుంటూనే జీవిస్తూ వచ్చాడు వాడు. కథ కంచికి మనం ఇంటికి. బాగుంది, మంచి సరదా కథ. ఈ తెలివితేటలు ఎంతమంది చూపిస్తున్నారు జయ ఇప్పటికీ. అవును, ఇలాంటి పిచ్చి సరదా మాటలు కాకుండా నువ్వు 1000 ఇస్తే మేము నీకు 2000 ఇస్తాం, కరెక్ట్ మీరు ఇదంతా కడితే నిన్ను నమ్మిస్తారు, నీతో మాట్లాడతారు, బాగా పెద్ద ఆఫీసు ఎస్టాబ్లిష్మెంట్ పెడతారు. మనం ఏం చేస్తాం, మనం నమ్మి మనలాంటి 5-6 మనమే చేరుస్తాం. పైగా ఇది ఒక చైన్ సిస్టమ్. నేను నీకు చెప్తా, నువ్వు ఇంకో ముగ్గురికి చెప్పు, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి చెప్పాలని మొత్తం కలిపి మనమే ఇక్కడ ఒక 19-20 మందిని రెడీ చేస్తాం. మన డబ్బే వాడెవడికో ఉచితార్థం వచ్చేది 10,000 అయినా చాలు కదా, అంతేగా, పట్టుకెళ్ళిపోతారు. ఇలాగే కదా మనం మాటలకేగా పడిపోతాం. మనం అలా చూడు, అడ్వర్టైజ్మెంట్స్ చూస్తాం. అద్భుతమైన నూనె, అద్భుతమైన కూర, అద్భుతమైన వంట, అద్భుతమైన వస్తువులు, దానిలా పనిచేసేది అదే తప్పిస్తే ఇంకేదీ లేదని కార్ల దగ్గర నుంచి బ్లేడ్ల దాకా చూపిస్తారు మనకి. అది వాడాక వాడుతుందా లేదా, నిజంగా వాడు చెప్పినంత సీన్ దీనికి ఉందా లేదా, దానివల్ల మనకు ఆరోగ్యమా ఇంకోటి అనేది అప్పుడు కదా మనకు తెలిసేది. అవును, మనం సులువుగా మాటలకి పడిపోతాం కదా. అవునండి, మనం కొనే చాలా వస్తువులు, మనం వాడే చాలా విషయాలు అన్నీ కూడా మనం మాటలకి పడే తీసుకుంటాం. అవును. మరి ఇప్పుడు వాళ్ళందరివి
ఇవే తెలివితేటలు కదా చేసే వాళ్ళందరికీ. ఖచ్చితంగా ఇప్పుడు అది కరెక్టా కాదా? కరెక్ట్ ఎలా అవుతుంది రమ్మగారు? కాదు, కానీ అదేగా మన లోకం ఇప్పుడు. లోకం తీరలా ఉంది. ఎదుటి వాళ్ళు మోసం చేసే దాంట్లో లోకం తీరలా ఉంది. తీరలా అంతే. ఉంది. పైగా మనం తెలివిగా ఉండటమే మనం తెలివిగా ఉండటం ఇంపార్టెంట్. అంతే. కథ కంచికి మనం ఇంటికి. రైట్ అండి. నమస్తే. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.